సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ను అధికారులు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 3 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు సంజయ్ ను అధికారులు విచారిస్తున్నారు. అగ్నిమాపక శాఖ పరికరాల కొనుగోలు వ్యవహారంలో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విజయవాడ జిల్లా జైల్లో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ను అధికారులు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 3 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు సంజయ్ ని అధికారులు విచారిస్తున్నారు. అగ్నిమాపక శాఖ పరికరాల కొనుగోలు వ్యవహారంలో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విజయవాడ జిల్లా జైల్లో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, 3 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు అయితే ఇక్కడ అధికారులు సంజయ్ ని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మాజీ టీఐటీకి సంబంధించినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సంజయ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గత వారం అతనిపై పోలీసులు ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను ఏసీబీ కోర్టులో అధికారంగా సరెండర్ అవడం జరిగింది. సరెండర్ అయిన ఏసీబీ కోర్టు అతనికి రిమాండ్ విధించడం జరిగింది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సంజయ్ సంబంధించి కూడా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉన్నాయని కూడా ఏసీబీ అధికారులు కోర్టులో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఆ ఏసీబీ అధికారుల అభ్యర్థన మేరకు కూడా న్యాయమూర్తి 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి సంజయ్ని అనుమతిస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరిగే ఈ విచారణ నిమిత్తం కూడా సంజయ్ ని విజయవాడ జిల్లా జైలు నుంచి విచారణ నిమిత్తం తీసుకురావడం జరిగింది. అయితే ముందుగా ఏసీబీ కార్యాలయానికి తరలించడానికి ముందుగా అతని ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, అతని హెల్త్ పొజిషన్ ఏంటనేది కూడా తెలుసుకోవడానికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా విజయవాడ సమీపంలోని గొల్లపూడి ప్రాంతంలో ఉన్నటువంటి ఏసీబీ రీజనల్ కార్యాలయానికి అతన్ని సంజయ్ ని తరలించడం జరిగింది. అయితే సంజయ్ ని ఏసీబీ అధికారులు ఏసీబీ కార్యాలయాన్ని విచారిస్తా ఉన్నారు. గతంలో జరిగినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో సంజయ్ కీలకంగా అంటే అతన్ని సిఐడి చీఫ్ లో కూడా పనిచేయడం జరిగింది. అట్లాగే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి పరికరాలు కొనుగోలు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతనిపై సంజయ్ పై కేసు నమోదు చేయడం జరిగింది ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలోనే అతని కోసం గతంలో కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు కూడా ఏసీబీ అధికారులు ప్రయత్నించినప్పటికీ కూడా అతను న్యాయస్థానం నుంచి అనుమతులు తెచ్చుకోవడం, అట్లాగే అనుమతులు గడువు పూర్తయిన నేపథ్యంలో నేరుగా విజయవాడ కోర్టులో సరెండర్ కావడం ఇవన్నీ కూడా గత వారంలో జరిగినటువంటి పరిణామాలు. ప్రస్తుతం అయితే కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేందుకు కూడా దాంట్లో అంటే ఇంకా వివరాలు రావాల్సి ఉన్న నేపథ్యంలో అతను కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో 3 రోజుల పాటు విచారించనున్నారు. దాంట్లో మొదటి రోజు అయినటువంటి ఈ రోజు విచారణ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగనుంది. తర్వాత మళ్ళీ అతన్ని విజయవాడ జిల్లా జైలుకి తరలిస్తారు. అట్లాగే రేపు యథాప్రకారం 2వ రోజు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. చాలు శ్రీనివాస్, ప్రధానంగా ఎలాంటి అంశాలను ముందు పెట్టి విచారించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏంటంటే ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి భారీగా అవకతవకలు జరిగింది. గతంలోనే ఇది అప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని ఇది బయటకు రావాల్సిన ఆవశ్యకత అయితే ఉన్నప్పటికీ కూడా గతంలో కొంతమంది ఐపీఎస్ కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్దతుగా అంటే కోఆపరేటివ్ గా ఉన్న నేపథ్యంలో అప్పట్లో అంటే ఇలాంటి అధికారులతో వాళ్ళు పూర్తిగా సపోర్ట్ గా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ బయటికి రాలేదు. ప్రస్తుతం కోర్టు రాష్ట్రంలో అధికార పార్టీ మారిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జరిగినట్టు వెలుగు చూసినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అంశాలు అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికైనా కూడా వరుసలో కూడా
కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అవకతవకలు ఏదో భారీగా జరిగిందని కూడా ఒక ఆరోపణ మాత్రమే ఎదుర్కొంటున్నారు సంజయ్. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో కూడా రాజకీయంగా జరిగినటువంటి విచారణలో భాగంగా అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది ఏసీబీ అధికారులు. ప్రశ్న అయితే ఈ రోజు ఏ ప్రశ్నలు అడుగుతారు, ఇతను సంజయ్ ఏ విధంగా సమాధానం చెప్తారనేది కూడా మనం సాయంత్రం కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.